హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే 100 పాయింట్స్ ఆల్మోస్ట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. చూద్దాం ఇది సస్టైన్ అవుతుందా లేకపోతే మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకుంటుందా అనేది. మనకి మార్కెట్ నిఫ్టీ 50 గ్రాఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ జోన్లోనే ఉన్నాము 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే. అయితే చూద్దాం ఇది బ్రేక్ అయితే అప్ సైడ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవ్ 23,100. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్లో దాన్ని టచ్ చేసి పైకి వెళ్ళొచ్చు. ఇది కొంచెం క్రూషియల్ లెవెల్ చూడండి. అలాగే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి అదే రేంజ్లో లాస్ట్ వీక్ కూడా టెస్ట్ చేసి పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో చూద్దాం ఇది ఏమన్నా సపోర్ట్గా యాక్ట్ చేస్తుందామని చెప్పి. మనకి ఈటీఎఫ్లు మనకి మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో అయితే బాగా బ్లీడ్ అవుతున్నాయి. సో మీరు వీటిని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇంకా బాటమ్ అయిన తర్వాత యావరేజ్ చేద్దామని చెప్పి మీరు అలా వెయిట్ చేయొద్దు. మనకి ఎప్పుడు బాటమ్ అవుతుంది అన్నది తెలియదు కాబట్టి ఎవరీ డిప్లోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో మనకి అదే రేంజ్లో ఉంది ఇప్పుడు కూడా. మనకి ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ అయితే ఆల్మోస్ట్ 300 లాస్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఎస్టర్డే మనం ఓన్లీ పిఈనే తీసుకున్నాం, అప్పుడు ఆల్మోస్ట్ 1500 లాస్లో కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు టైం డీకే వల్ల ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లోకి వచ్చేసాము. ఎస్ ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఆల్మోస్ట్ టైము 1:28 అయింది. 1.5 అవర్ పాస్ అయినా సరే అదే టైం అదే జోన్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. చూద్దాం. మనం ఆల్మోస్ట్ 1500 ప్రాఫిట్లోకి వచ్చేసాం. అదే టైంలో మనకి ఈటీఎఫ్లు బాగా కరెక్ట్ అవ్వడం వల్ల నేను కొన్ని ఈటీఎఫ్లు లిమిట్ ఆర్డర్ పెట్టి హోల్డ్ చేయడం జరిగింది. అవి 2 ఈటీఎఫ్లు అయితే ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎస్ 23,100 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది, డౌన్ సైడ్ రావడం మొదలైంది. చూద్దాం అది ఎంతవరకు హోల్డ్ అవుతుందో, మళ్ళీ 23,000 టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ అవుతుందా లేదా బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుందా అనేది. మన స్ట్రాటజీ ఎప్పుడు ఒకటేనండి, పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి. మీరు 5 to 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎవ్రీ 1 ఇయర్ ఒక పాసివ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇది అంత పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. మీరు వచ్చిన ప్రతి ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మనం ఇప్పటి వరకు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ పెట్టి గ్రాఫ్ని అనలైజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడైతే మూవింగ్ యావరేజ్ ప్లస్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ రెండింటిని కూడా యాడ్ చేసి ఇప్పుడు ప్రతి ట్రెండ్ అని అనలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే పివోట్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం చేసే స్ట్రాటజీ ఓన్లీ సెల్లింగ్ కాబట్టి మనకి మరీ అంతగా వీటి అనాలిసిస్ అవసరం అవ్వకపోవచ్చు. 7.5 రూపీస్ బోత్ సైడ్ సెల్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, మనకి సెన్సిటివ్గా మూవ్ అయ్యే కర్వ్ ఉంది కదా, అది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అది కొంచెం ల్యాగ్గా మూవ్ అయ్యే గ్రాఫ్ ఉంది కదా, అది నార్మల్ మూవింగ్ యావరేజ్. సో పైన రెడ్ లైన్స్ కింద గ్రీన్ లైన్స్ ఇవి ఉండేవి పివోట్ పాయింట్స్. సో మనం ఈరోజు నుంచి ఈ ఇండికేటర్స్ని బట్టి మన స్టడీ చూద్దామండి. మన ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఉంది కదా, అది ఒక్క సైడ్ నార్మల్ మూవింగ్ యావరేజ్ని అప్ సైడ్ క్రాస్ అవుతుంటే అప్ ట్రెండ్ ఉన్నట్టు. ఆల్మోస్ట్ నిఫ్టీ నో ప్రాఫిట్ నో లాస్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ 1700 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ ఒక పని చేయడం జరిగింది. ఇంట్రాడేక్ అని చెప్పి ఒక సిఈ పొజిషన్ తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ చూడవచ్చు, మనకి ప్రాఫిట్ 1700 రూపీస్ కనిపిస్తూ ఉంది. అది ఈరోజు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి సిఈని సెల్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. మనం పెట్టిన ఈటీఎఫ్లో ఆల్మోస్ట్ లిమిట్ ఆర్డర్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఇంకా లిక్విడ్ కేసు కానీ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కానీ కొందామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. ఎస్ గవర్నమెంట్ బాండ్స్ పెట్టాం కానీ చూద్దాం అది ఎగ్జిక్యూట్ అయితే అయింది, లేకపోతే లిక్విడ్ కేసు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. మళ్ళీ ఆల్మోస్ట్ 23,000ని టెస్ట్ చేస్తూ ఉంది. చూద్దాం ఇది ఒకవేళ హార్డ్గా హిట్ చేస్తే డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఈ మంత్లో నా రెండోసారి 23,000 టచ్ చేయడం.
థర్డ్ టైం టచ్ అయితే మాత్రం గ్యారంటీ ఫాల్కి వెళ్తుంది. నెక్స్ట్ రేంజ్ 23,000 నుంచి 23,750. ఆల్మోస్ట్ మనకి టైం 2 o'clock అయింది. 2,500 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. మనకి ఈరోజు ఈటీఎఫ్లు అయితే ఆల్ఫా ఈటీఎఫ్లు బాగా కరెక్ట్ అయ్యాయి, వాటిని యావరేజ్ చేయడం జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా బ్లీడ్ అవుతున్నాయి. కానీ నిఫ్టీ మాత్రం ఏదో ఒక సెక్టర్ తోటి నార్మల్గానే మరీ అంతగా ఈటీఎఫ్లు ఏం కరెక్ట్ అవ్వట్లేదు నిఫ్టీలోనైతే. చూడండి, స్మాల్ క్యాప్ అయితే మాత్రం లాస్ట్ 15-20 డేస్ నుంచి అలా బ్లీడ్ అవుతానే ఉంది. ఓకే, చూద్దాం. టైం 3:15 అయింది. మనకి ఈరోజు ఇంట్రాడే పెట్టిన పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోయి కొత్తగా సిఈ పొజిషన్ తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉన్నాను. ఎస్, ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోనైతే ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్లో ఉంది. చూద్దాం అది హోల్డ్ అవుతుందా లేదా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందా అనేది. ఎస్, అది 5 minutes టైం ఫ్రేము 15 minutes టైం ఫ్రేమ్లోను సపోర్ట్ని హోల్డ్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్, మనకి ఆల్మోస్ట్ ఈరోజు ఇంట్రాడే ప్రాఫిట్ అయితే 2,000+ కనిపిస్తూ ఉంది. అది ఎగ్జిట్ అయిపోతాను. ఎస్, ఇంకే చూసారా, నేను 24,700 నుంచి ఈటీఎఫ్లో యావరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెట్టిన క్యాపిటల్లో ఓన్లీ 7,000 లాస్నే కనిపిస్తూ ఉంది. సో మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఈటీఎఫ్ యావరేజింగ్ ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అన్నదే. మీరు కూడా వీలైతే ఈ స్ట్రాటజీని ట్రై చేయండి. 23,600 పొజిషన్ మాత్రం ఈరోజు ఎగ్జిట్ అయిపోతున్నాను. లిమిట్ ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ. చూద్దాం. ఎస్, అది 23,150 అయితే హోల్డ్ అయ్యేటట్టు ఉంది ఈ రోజుకి అయితే. టైం 3:30 అయిపోయింది. ఇంకే ఎస్, చూసారా, సిఈ పొజిషన్ కూడా తీసుకున్నాను 7.55 పెట్టి. సో ప్రస్తుతానికైతే ఇంక ఈరోజు ట్రేడ్స్ ఏం చేయలేదండి ఇంకా కొత్తగానే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అలాగే వీలైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.